హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుపతిలోని వరదరాజస్వామి టెంపుల్ అండి. ఇది కపిలతీర్థానికి దగ్గరలో ఉంటుంది. చాలా పాత టెంపుల్ అండి. చాలా బాగుంది. గుడి మాత్రం చాలా విశాలంగా, చాలా పెద్ద గుడి. ఇదేనండి వరదరాజస్వామి విగ్రహాలు. పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంది. ఈ ఈ గుడిలోనూ స్వామి పడుకున్నట్లు కూడాను చూపించారు. చూడండి, ఇవి చుట్టూను పెయింటింగ్తో వేశారు. ఇక్కడ విగ్రహాలన్నీ ఎలాగుండేది. తర్వాత ఈ గుడి పైన గుడి పైన మామూలుగా విగ్రహాలన్నీ చూపెడుతుంటారు కదా, దేవతా విగ్రహాలన్నీ, అవన్నీ అన్నమాట. తర్వాత ఇదేమో ముందు గుళ్ళో ఉన్న రాతి స్తంభాలండి. అవి సరదాగా పనస చెట్టు ఉంటేనో అక్కడ ఒక ఫోటో తీసుకున్నానండి. ఎన్ని పనసకాయలు ఉన్నాయోనండి ఇక్కడ చూడటానికి. తర్వాత ఇది కూడా కృష్ణుడి ఇది ఫోటోను ఈ తులసికోట దగ్గర పెట్టారండి. ఇక్కడ రాతి స్తంభాలు గుర్తుగా ఉంచారండి. పూర్వము గుడి కదా ఇది. ఈ ధ్వజస్తంభం అయితే తెగ నచ్చింది అనుకోండి. ఎందుకంటే ఎక్కడైనా గుళ్ళోనూ రాతితో ఉంటుంది, లేదంటే ఇత్తడితో కవరింగ్ చేసి ఉంటారు. కానీ ఈ ధ్వజస్తంభం అయితేనో రాగితోటి ఉందండి. ఇత్తడి కాకుండా రాగితోటి ఉంది. ఇది లక్ష్మీదేవి చెక్కారండి అక్కడ రాతి మీద. ఇవి పాతవి స్తంభాలండి, అలా గుర్తుగా ఉంచారనమాట. గుడి రీమోడల్ చేసినప్పుడు అవన్నీను స్తంభాలు తీసేయకుండా అలాగే ఉంచారు గుర్తుగా. ఇవి దశావతారాలండి. పైన దశావతారాలు చూపించారు. గుడి అంతానండి వైట్ కలర్స్ ఏమి లేకుండా వైట్ పెయింట్ తోటే చేశారండి. చాలా సింపుల్గా చాలా బాగుంది. గుడి చాలా విశాలంగా, చాలా పెద్దదండి. చాలా బాగుంది గుడి. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూస్తారనేసి చూపెడుతున్నానండి. తప్పకుండా చూడండి. థ్యాంక్స్.